మరి తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య ఎవరు చేశారో తెలుసు, ఎవరు చేయించారో కూడా తెలుసు. అందరి మీద సిబిఐ కేసులు పెట్టింది, సవివరంగా సాక్ష్యాలు ఇచ్చింది. జైల్లో కూడా చాలా మంది ఉన్నారు. సరే, ఒకటి అలా తప్పించుకున్నారు. అది కూడా మళ్ళీ రేపు జనవరి 17 విచారణకు వస్తుంది. మరి ఈలోపు 2021 నవంబర్లో, అంటే సరిగ్గా 2 సంవత్సరాల కొద్ది రోజుల క్రితం పులివెందుల మ్యాజిస్ట్రేట్ కోర్టులో శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ గారు, అలాగే మరి కృష్ణారెడ్డి అని ఒక నమ్మక ద్రోహి, నమ్మిన బంటుగా ఉన్నాడు పిఏ. మరి ఆ కృష్ణారెడ్డి ఒక కంప్లైంట్, రామ్ సింగ్ నన్ను హెరాస్ చేస్తున్నాడు, కొందరు పేర్లు చెప్పమంటున్నాడు, రామ్ సింగ్ నువ్వు కోఆపరేట్ చేయని చెప్పి డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నన్ను మానసిక వేదనకి గురి చేశారు. సో కాబట్టి వీరి మీద కేసు బుక్ చేయవలసిందిగా పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళు చాలా ధర్మంగా ఉన్నట్టు నటించటం. అప్పుడు వెంటనే నవంబర్లోనే మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళటం. అప్పట్లో మేజిస్ట్రేట్ టు మై నాలెడ్జ్ పవన్ గారు అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఒక స్ఫూర్తి ఉన్న ఒక మంచి మ్యాజిస్ట్రేట్ గారు. సో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అదొక బోగస్ కంప్లైంట్ అని చెప్పి క్లియర్ గా ఎవరు వేశారో, ఎలా వేశారో ఇంకా మొత్తం అంత క్లియర్ గా చెప్పేసిన తర్వాత క్యారెక్టర్ పేర్లు చెప్పకపోయినా మహాభారత యుద్ధం జరుగుతా ఉంటే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి విదురుడు యుద్ధం ఎలా జరిగిందో వివరించాడు. అలాగా యుద్ధంలో వెళ్ళకపోయినా విదురుడు చూశాడు. అలా ఇక్కడ ఈ సంఘటనలో సంబంధం లేకపోయినా రామాయణ భారతంలోని విదురుడిలాగా మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కళ్ళకు కట్టినట్టుగా బాబాయిని అఖమారికి గుజ్జారు, ఇచ్చేశారు అని చెప్పాడు కదా ఆయన. సో అభినవ విదురుడు మన జగన్మోహనుడు, మరి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి అందరికీ మరి ఆయన క్యారెక్టర్ పేర్లు చెప్పలేదు. క్యారెక్టర్ పేర్లు ఈయన మొత్తం కోడింగ్, డీకోడింగ్, ఎక్కడ ఎన్నింటికి వెళ్ళారు, ఎన్నింటికి ఇతను లోపలికి వెళ్ళాడు, ఎన్నింటికి బయటకు వచ్చాడు అంటే, సరే వీళ్ళు ఏదో చూస్తున్నారు, మీరు కొత్త గూగుల్ డీకోడ్లని చెప్పుకుంటూ మటరం పూరకంగా చేసుకునే వాళ్ళం కదా అని పాపం వీళ్ళు కూడా ఫీల్ అయ్యారు. సరే ఏదేమైనా ఇప్పుడు పవన్ గారు, మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కాదు, మెజిస్ట్రేట్ పవన్ గారు, మరి అది పక్కన పడేస్తే బోగస్ కంప్లైంట్ అని మరి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంకొక మెజిస్ట్రేట్ గారు భార్గవ్ గారు, అంతే. మామూలుగా మనం మెజిస్ట్రేట్ అని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళకి పేర్లు ఉన్నాయి కాబట్టి పేర్లు కూడా చెప్తున్నాం అంతే. భార్గవ్ గారు మరి అడిషనల్ ఛార్జ్, మరి వారు ఒకసారి ఇలా చూసిన వెంటనే ఓకే అండర్ 156(3) రిజిస్టర్ ది కేస్ అగేన్స్ట్ మిస్టర్ రామ్ సింగ్, డాక్టర్ వైఎస్ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఓకే, అమ్మాయి కూడా నర్రెడ్డి సునీత. వీళ్ళ మీద కేసు బుక్ చేసి జనవరి 4వ తారీఖు కల్లా కేసు బుక్ చేయని చెప్పడం ఒక రకం, జనవరి 4 కల్లా మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలట మెజిస్ట్రేట్ గారికి. సరే ఇదేమవుతుంది, పైకోర్టుకి వెళ్తారు, అది కొట్టేస్తారు, దట్ ఇస్ వెరీ క్లియర్. అందులో పెద్ద ఫరక్ పడేది ఏమీ లేదు. కానీ ఈ కుట్ర కోణం అంటే ఆగంతకులు ఏ లెవెల్కి వెళ్తున్నారు. 2 సంవత్సరాలు ఒక మ్యాజిస్ట్రేట్ అందులో